మార్నింగ్ మేడం, వరలక్ష్మి చౌదరి గారు. మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్పి బయట చాలామంది చెప్తుంటే విన్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి వచ్చాను. ప్రెజెంట్ మీరు రియల్ ఎస్టేట్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మేడం? నేను అరౌండ్ 12 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే మేడం, గర్ల్స్ రియల్ ఎస్టేట్ ఆడవాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు అని చెప్పి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అనుకుంటున్నాం మేము. మీరు ఎలా వచ్చారు గర్ల్స్కి రియల్ ఎస్టేట్గా చేయడానికి? అంటే మీకు ఎవరన్నా సజెస్ట్ చేశారా ఆడవాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు అని, లేదంటే మీరు ఓన్గా వచ్చారా? అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటంటే బాయ్స్తో పాటు ఈక్వల్గా రియల్ ఎస్టేట్ చేయొచ్చు అనేది నాకు ఇప్పుడు కరెక్ట్గా గైడెన్స్ తెలుస్తుంది అనమాట. ఫస్ట్లో ఏంటంటే అంటే లేడీస్ కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చా ఇదే డౌట్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఒక 3 ఇయర్స్ నుంచి మన ల్యాండ్ విజన్ కంపెనీ అనేది ఒకటి స్థాపించారు. దాంట్లో డే 1 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అంతకుముందు ఏదైతే నేను 10 ఇయర్స్ పడ్డ స్ట్రగుల్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే మనకి రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఈ మన ల్యాండ్ విజన్ కంపెనీలోకి వచ్చిన తర్వాత మాత్రమే అసలు పూర్తిగా రియల్ ఎస్టేట్ యాల్వి ఏంటి, మనం రియల్ ఎస్టేట్ చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతాము, గర్ల్స్ కాదు బాయ్స్ కాదు ఎవరైనా సరే. అంటే మనకి బయట మాట్లాడే మాట వేరు ఉంటుంది పూర్తిగా. సో ఏంటంటే ఇక్కడ మన కంపెనీలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 23 నెంబర్స్ 23 మనకి 23,000 నెంబర్స్ వరకు ఇప్పుడు మన కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇంతమంది జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాము అంటే ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఎంత మనకి వెనకాల కూడా మనం పని చేస్తున్నామంటే ఫస్ట్ మనకు ఒక భరోసా ఉండాలి. ఆ భరోసా మన ల్యాండ్ విజన్ కంపెనీ కల్పిస్తుందండి. ప్రతి లేడీస్ కూడా ముందుకొచ్చి చేయొచ్చు అనే ధైర్యం నాకు పూర్తిగా ఎప్పుడు వచ్చింది అంటే వన్స్ ల్యాండ్ విజన్ కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత మాత్రం వచ్చింది. అంటే డే 1 అప్పుడు నేను అనుకున్నాను ఎక్కడో ఇక్కడి నుంచి పోయి అవుట్ ఆఫ్ సిటీ నుంచి చూసుకుంటే 30-40 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్స్ అమ్మటం ఇదంతా అయ్యే పనేనా, ఇక్కడ లోకల్లో చేయడానికే కష్టంగా ఉంది, ఇంకా 60-70 కిలోమీటర్లు పోయి మనమేం అమ్ముతాము అన్న ఫీలింగ్లో నేను ఉండేదాన్ని. సో ఏంటంటే ఇప్పుడు ఆ కంపెనీ ఇచ్చిన భరోసా ఏంటి అంటే ఎవరికైనా ట్రైనింగ్స్ కావచ్చు, అక్కడ ట్రావెలింగ్ కావచ్చు, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకిచ్చే రిసీవ్డ్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా నెంబర్ ఆఫ్ పీపుల్స్ కలుస్తుంటాం కదా, కలిసిన ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా అన్న ఫీలింగ్ పోయి మనకు వచ్చిన సైట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే అంటే ఇక్కడ బాగుంది, ల్యాండ్స్ కొనొచ్చు, లేదు ల్యాండ్ కొనకుండా ఏదైనా ఇప్పుడు ల్యాండ్ కొనడానికి వచ్చారు, వచ్చిన వాళ్ళు బడ్జెట్ లేకపోవచ్చు, బడ్జెట్ లేనప్పుడు ఏంటంటే ఆ పర్సన్ మన ల్యాండ్ విజన్ కంపెనీలో జాయిన్ అయ్యి కూడా బిజినెస్ చేయొచ్చు. అట్లాంటి అవకాశం మన కంపెనీలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎండి గారు ఏంటంటే ప్రతి దానికి కూడా సపోర్ట్ పరంగా కానీ ఏదైనా ఒక ఇంట్లో సిస్టర్స్ లాగా కోఆర్డినేట్ చేయటం కావచ్చు, మన కంపెనీలో ఉన్న ప్రతి పర్సన్ కూడా ఒకటి ఇది పూర్తిగా ఒకళ్ళ కింద జాబ్ కాదు, అట్లని ఏదో తీసేసేది కాదండి, మనకు మనమే బాస్. ఈ కంపెనీలో బిజినెస్ చేసినప్పుడు ఏంటంటే ఈరోజు నేను బిజినెస్ చేస్తాను, నేనే ముందుంటాను, రేపు మీరు బిజినెస్ చేస్తారు, రేపు మీరే ముందుంటారు. అట్లాగా ఉంటే తప్పనిచ్చి పెద్దవాళ్ళకి ఒకలాగా చిన్నవాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేయటం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ దగ్గర నుంచి ట్రావెల్ దగ్గర నుంచి ప్రతి కమ్యూనికేషన్ కూడా బిజినెస్ చేసిన దాన్ని బట్టే మన వాల్యూ పెరిగింది తప్పనిచ్చి మనకు ఒకరికొకళ్ళు బాస్ ఉండి ఏదో మనల్ని ఫోర్స్ చేసి వెనక చేద్దాము అనే మెంటాలిటీ ఎవరికి ఉండదు. మీకు మీరు వచ్చి చేయొచ్చు చక్కగా. ఇప్పుడు ఆడపిల్లలు ఇంట్లో ఉంటేనే కాదు బయట జాబు చేస్తున్నారు కాదంట్లా, కానీ జాబులు కూడా ఏంటంటే 20-25,000 15,000 వాళ్ళు కూడా ఇవ్వాలన్నారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం వచ్చి చేయొచ్చు. ఫస్ట్
పార్ట్ టైం బిజినెస్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా మినిమం 50 నుంచి 60 వేలు ఒక్కొక్క మంత్ వచ్చి ₹1,00,000 కూడా మనం సంపాదించుకోవచ్చు. చాలా మంది నేను విన్నాను బయట కూడా, అంటే ఏదో మనం కొంటే వాళ్ళకి లాభాలు వస్తాయి, మనం కొంటే మనకు వాళ్ళకి ఏదో కమిషన్స్ వస్తాయి, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏంటంటే వచ్చిన ఏ కస్టమర్ కూడా ఫస్ట్ ల్యాండ్ కొనలేరు. ప్రతి ఒక్కళ్ళు, నేను ఒక ల్యాండ్ కొన్నాను, నా దగ్గర ఒక 30 లక్షలు ఉన్నప్పుడు నేను ఏం చేశాను, 2 ల్యాండ్స్ కొన్నాను. ఆ ల్యాండ్స్ కొన్నప్పుడు నేను అనుకున్నాను, నేను అదర్ వాళ్ళతో కొన్నాను, అంటే మన కంపెనీ కొత్తగా జాయిన్ అయినప్పుడు కొన్నప్పుడు ఏంటంటే నేను కూడా అనుకున్నాను వీళ్ళకి ఒక 30-40 వేలు వస్తున్నాయి కదా అని. కానీ ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పెట్టిన 30 లక్షలు కాస్త 50 లక్షలు అయింది. ఆ 50 లక్షలు రావు కదండి. ఎప్పుడైనా మనం ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం, మన గ్రోత్ ఎంత ఉంది. ఇప్పుడు 1 yearలో పెట్టాము, ఆఫ్టర్ 5 years తిరిగి చూసుకుంటే మనకేంటంటే 10 to 20 times పెరుగుతుంది. 5 to 10 years ఓపిక పడితే. ఇప్పుడు ఫస్ట్లో చూస్తే మనకి గచ్చిబౌలి కావచ్చు, నానకరామగూడ కావచ్చు, నార్సింగ్ కావచ్చు, ఇటు చూస్తే మణికొండ కావచ్చు, కుకట్పల్లి, హౌసింగ్ బోర్డు, మియాపూరు, పటాన్ చెరువు, అమీర్పూరు, ఎట్లా చుట్టూ ఎటన్నా చూడండి మనకి ఎంత తక్కువలో ల్యాండ్ దొరికాయో. ఇవాళ పోతే మినిమం 50 లక్షలు లేని కనీసం మనకు ఒక 100 గజాల ల్యాండ్ దొరకట్లేదు. 100 గజాల ల్యాండ్కి 50 లక్షలు పెడితే మళ్ళీ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది? అట్లాంటి వాళ్ళం అందరికి కూడా ఎక్కడ తక్కువ దొరుకుతుంది మనకు ల్యాండ్. ఇప్పుడు సౌత్ హైదరాబాద్ బెంగళూరు హైవే ఉంది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి అక్కడ. మీది కొత్త ప్రాజెక్టా మేడం? అది కొత్త ప్రాజెక్టు అంటే ఎప్పటికప్పుడు అండి, 2 monthsకి ఒకసారి మాకు ఒక కొత్త ప్రాజెక్ట్స్ వస్తానే ఉంటాయి. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మన 17 ప్రాజెక్టులు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 17 ప్రాజెక్ట్స్. ఓకే, ఎక్కడెక్కడ అండి, అంటే ఏ ఏరియాస్ లో? ఇప్పటి వరకు అయిపోయిన ప్రాజెక్ట్స్ అయితే ఒకటి వచ్చేసరికి ముంబై హైవే అండి ఒక ప్రాజెక్టు, మిగతా అన్ని కూడా కొన్ని. ఇప్పుడు ఒక 8 ప్రాజెక్టులేమో యాదగిరిగుట్ట, ఫస్ట్ స్టార్ట్ అయింది మాది యాదగిరిగుట్ట సోల్డ్ అవుట్ అయిపోయినాయి. దాని తర్వాత ఏంటంటే అక్కడి నుంచి తీసుకుంటే ఇటు బెంగళూరు హైవే కొన్ని ప్రాజెక్ట్స్ సోల్డ్ అయిపోయి. మీరు ప్రెసెంట్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడైతే రన్నింగ్ లో 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 6 ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎల్పీ నెంబర్ కావచ్చు, రేరా కావచ్చు, ISO 9001 2015 సర్టిఫికేట్ కావచ్చు, బీటీ రోడ్లు, CC రోడ్లు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్, వాటర్ ట్యాంక్, సీట్ లైట్లు, ఫ్రంట్ ఆర్చ్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇట్లాంటివి అన్ని ఫెసిలిటీస్ మన కంపెనీ తరఫు నుంచి దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ ఫస్ట్ టైటిల్ క్లియర్ ఉంటుంది. ఎవరైనా కొన్నారు అంటే వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ చేసేవడానికి కూడా మంచి గ్రోత్తో ఉందన్నమాట. అట్లానే ల్యాండ్స్ కూడా ఏంటంటే ప్రతిదీ కూడా డెవలప్ అయ్యే ప్లేస్ అన్నమాట. ప్రతి దగ్గర ఒకటి నేను చెప్పేదైతే ఒకటి, ఎవరైనా సరే 15 నుంచి 20 లక్షల పైన ఎవరున్నా సరే కనీసం ఈరోజు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశాము అంటే ఆఫ్టర్ 5 years తిరిగి చూసుకుంటే అది 5 CR అవుతుంది. అట్లా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ల్యాండ్ కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. ఇంకొకటి ఏంటంటే మినిమం 15 లక్షలు ఉంటే చాలు ఒక ప్లాటు. ఎంత చిన్న వాళ్ళు కూడా సొంత ఇంటి కళ నెరవేరుద్ది. ఇప్పుడు 15 లక్షలకి సిటీలో చూసుకుంటే ఏమి రాదు. అదే 15 లక్షలకి ఆ ల్యాండ్ కొని అక్కడ పెట్టుకుంటే ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అవుతుంది. దాన్ని అమ్మి అప్పుడు మనం కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. లేదు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, 500 square yards తీసుకుంటాము, హాఫ్ రీసేల్ చేస్తే హాఫ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం ఉంటుంది. అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొన్నాం, ఇప్పుడు మీ దగ్గర ఒక స్థలం కొన్నామండి ప్రెసెంట్, అది ఒక 5 మేము ప్రెసెంట్ కొన్నాక ఒక 5 yearsకి అది 3 times పెరగకపోతే మేము అమ్ముకున్నా కానీ మాకు సేమ్ అమౌంటే వస్తుంది కదా మేము అమ్మిన దానికి? అట్లా ఉండదండి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా మన వెనక దగ్గర చూస్తే ప్రతి వస్తువు పాత వస్తువే, అవునా కదా? ఇన్ కేస్ మనమే తీసుకుందాము, ఇయర్ దాటింది అంటే మన ఏజ్ పెరిగిద్ది కానీ తగ్గదు కదా.
అట్లా కాదండి. ల్యాండ్ విషయం ఏంటంటే ఇయర్ మారే కొంది ల్యాండ్ 100% పెరిగింది. ఎందుకు అంటే ఒకటే రీజన్. ఇప్పుడు ల్యాండ్ అయితే ఇప్పుడు ఎవరైతే భూమి మీద ఉన్న పీపుల్స్ ఉన్నారో అంతమంది జనాభా పెరుగుతారు, కానీ భూమి ఎక్కడి నుంచి అని పెరిగిద్దా? పెరగదండి. 100% భూమి ఉంటే దాంట్లో 40% మాత్రం ఉపయోగించుకునేది ఉంది, అవునా? 60% వాటర్ పోతుంది, 20% 60% వాటర్ కావచ్చు, ఈ చుట్టూ ఉన్న చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇట్లాంటి అన్ని తీసేసుకుంటే మొత్తం టోటల్ మీద ఉంది 40% ల్యాండ్. ఆ 40% ల్యాండ్ ఇంతమంది డివైడ్ చేసుకోవాలి. జనం పెరిగేసుకుంది ఏంటంటే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎస్ఎఫ్టీలో వెళ్తాం మనం, కానీ ల్యాండ్ ఎప్పటికీ తగ్గదండి. ల్యాండ్ యాల్వీ ఏదో ఉంటుంది. మనకి భూమి మీద ఏదన్నా యాల్వీ గల వస్తువు ఉంది అంటే ఒక ల్యాండ్ మాత్రమే. మనతో పోల్చుకుంటే మనం ఫస్ట్ యాల్వీ అంటే మనిషి జన్మే గొప్పది. దాంతో పోల్చుకుంటే ఏంటంటే ల్యాండ్ చాలా గ్రేట్ అండి, ఎప్పటికీ రేట్ తగ్గదు అసలు. ఓకేనండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.